Suraksha Infra Projects వారి Suraksha Elite HMDA approved premium villa plots. బండా రవిరాల ORR exit number 10 వద్ద ఈ రోజే మీ ప్లాట్ ను బుక్ చేసుకోండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మరి 99 డేస్ ప్రజాపాలన ప్రగతి నివేదిక ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మా పంచాయతీ సర్పంచులందరికీ అదేవిధంగా కౌన్సిలర్స్కు మున్సిపల్ శాఖ నుంచి ఓవరాల్గా కలెక్టర్స్ ఆధ్వర్యంలో ఆల్ డిస్ట్రిక్ట్లో మరి ఈ ప్రణాళిక మీద ప్రగతి ప్రణాళిక మీద అవగాహన కల్పించడం కోసం సర్పంచులు కౌన్సిలర్స్ మేయరు వైస్ చైర్మన్ ఇలా మరి అవగాహన తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో సర్పంచుల ఎన్నికలు జరిగిన వెంటనే సర్పంచులందరికీ కూడా అవగాహన ఉండాలి చట్టం మీద అని మరి గ్రామ పరిపాలన మీద పట్టు రావాలనే ఉద్దేశంతో 5 రోజులు ఆల్ డిస్ట్రిక్ట్స్లో సర్పంచులకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చినాం. ఇప్పుడు వార్డు మెంబర్లకు కూడా ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కూడా మరి యొక్క సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గ్రామ పరిపాలనలో అనేక చట్టాలు, అనేక అధికారాలు, అనేక విధులు ఉన్నాయి. చాలా చోట్ల ఫండ్స్ ఎట్లా రైజ్ కావాలి మన అన్నీ కూడా చూస్తే ఈరోజు కేరళలో చూస్తే పెద్ద పెద్ద గ్రామాలు ఒక గ్రామ పంచాయతీ యూనిట్గా ఉన్నాయి. మనవి చాలా చిన్న చిన్న 500, 300 జనాభా ఉన్నాయి కూడా గ్రామ పంచాయతీలు ఉండడంతో కొంత ఫండ్స్ ఇబ్బంది అయినా కూడా ఇటు స్టేట్ నుంచి కూడా మరి స్టేట్ ఫైనాన్స్ నుంచి మనము డబ్బులు రిలీజ్ చేస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల కాలంలో సర్పంచులు లేకున్నా గ్రామాలను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం 1,003 కోట్ల రూపాయలను గ్రామ పరిపాలన నిమిత్తం కేటాయించడం జరిగింది. అయితే లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ మనం సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించుకున్నాం. సెంట్రల్ నుంచి 15th ఫైనాన్స్ డబ్బులు కూడా 2,000 కోట్ల పైగా రావాల్సింది ఉండింది. దాంట్లో 600 కోట్ల ఇచ్చిరు వాళ్ళు. అవన్నీ మిగతాయన్నీ కూడా తీసుకొని నేడు ఉన్నటువంటి సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధికి ఖర్చు పెట్టేది ఉన్నది. అదేవిధంగా అక్కడక్కడ కొంతమంది సెక్రటరీలకు సర్పంచులకు మధ్య కూడా తగాదులు అవుతున్నాయి. అయితే ఇప్పుడు వచ్చే ఏదైతే 15th ఫైనాన్స్ డబ్బులు ఉన్నాయో 2,000 కోట్లు అవి 2024 ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి పాత సర్పంచులు దిగిపోయి ప్రత్యేక అధికారులతో పరిపాలన నడిపించడం జరిగింది. దాంట్లో సెక్రటరీస్ కూడా ఉన్నారు. కాబట్టి ఎక్కడ ఏ డబ్బులు ఖర్చు పెట్టినా గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ డబ్బులు ఖర్చు అయినాయా లేదా, నిజంగా వర్క్ జరిగిందా లేదా వెరిఫై చేసిన తర్వాతనే ఈ 2 సంవత్సరాలకు సంబంధించి అంతకుముందుది కాదు, ఫిబ్రవరి 2024 నుంచే ఖర్చు అయిన వాటికే ఈ 15th ఫైనాన్స్ సెంట్రల్ నుంచి వచ్చే డబ్బులు ఖర్చు పెట్టాలని కూడా ఆదేశించడం జరిగింది. ఏది ఏమైనా ఈ యొక్క 99 డేస్ తోటి ఖచ్చితంగా గ్రామాలు పట్టణాలు అభివృద్ధి పదంలోకి వెళ్తాయి. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి రకరకాల సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, స్కూల్ కావచ్చు, మరి అదేవిధంగా యూత్ భవనాలు కావచ్చు, గల్లీలు కావచ్చు, గడప కావచ్చు, పబ్లిక్ ఇష్యూస్ కావచ్చు, అవన్నీ కూడా పరిష్కరించుకోవడానికి 99 రోజులు ఒక ముఖ్యమైన భూమిక పోషించబోతున్న సందర్భంగా ఈరోజు మరి గ్రామంలో అత్యధికమైనటువంటి భారం కానీ బాధ్యత కానీ ఫస్ట్ పడేది సర్పంచ్ మీదనే. కాబట్టి సర్పంచులకు అవగాహన కల్పించాలని ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో అటెండ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ములుగు జిల్లాలో కూడా అటెండ్ అవుతుంది.